ఎవడికి వాడికి జన్మ పాలవుతాను అనేది ఎవడికి వాడికి వాడి మైండ్ బాగా గ్రహింపుకు రావాలన్నమాట. అట్లా వస్తే గాని వాడికి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితే గాని జ్ఞానంలో దృఢపడడు వాడు. వీడు ఎంత ఆకర్షణగా ఉంటే ఆకర్షణకు లోనవుతుంది అనుకోండి, ఎక్కడ వైరాగ్యం కలుగుతుంది వాడికి? ఇంకా వీటిని నమ్మినప్పుడు వాడికి వైరాగ్యం లేదు. వీటి మీద అపనమ్మకంగా ఉన్నప్పుడే వైరాగ్యం కలుగుతుంది. ఇక నిరంతరము దృశ్య పదార్థ వ్యామోహంలోనే కొట్టుకొనుచు దైవస్మరణ ఒకంతైన లేనివాడు కనిష్ఠుడు. ఈ స్థితి నింద్యము. ఇది ఎప్పుడు దుఃఖభూయిష్టమే, గర్హితము. అది గ్రహించదగింది కాదు, అట్లా ఉండకూడదు. కావున వివేకవంతులు దాన్ని త్యజించవలేను. ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు దీన్ని లేకుండా చూసుకోవాలి. అంటే విషయ దృష్టి లేకుండా, విషయాల యందు ఆసక్తి లేకుండా, ఆ విషయాల్లో వచ్చేటువంటి దోష దర్శనాన్ని చూస్తూ అభ్యాస వైరాగ్యాదులు అలవర్చుకొని, శ్రవణమన్న నిత్యాసలు అలవర్చుకొని, ఈ సద్గుణాలను అలవర్చుకుంటూ ఎప్పుడైతే ఉంటుంటాడో అప్పుడు వాడు మనసు వీటిని గ్రహించదనమాట. సత్యత్వ బుద్ధి పోతుంది దీని యందు. ఇక మోక్ష పద ప్రాప్తికి ఆవశ్యకమైన 4వ సుగుణము కోరికలను సంపూర్ణంగా వాసనారహితంగా తొలగించుట. అది కోరికలు. ఎందుకంటే కోరికలే కొంపకు కారణం. ఆ ఆలోచన వచ్చి వాటి యందు ఆసక్తి కలగటమే కదండి కోరిక అంటే. ఆసక్తి కలిగిందనుకోండి, అది మళ్ళీ విషయానికి లోనైపోతుంది. విషయానికి లోనైందనుకోండి, ఆసక్తి వల్ల విషయానికి లోనైతే అది మోహాన్ని కలిగింపజేస్తుంది. అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం అనేది కోల్పోతాడు వాడు. ఆ నిత్యానిత్య వస్తు వివేకం కోల్పోయాడనుకోండి, మోహానికి గురవుతాడు. అదే కోరిక. ఆ కోరికే కొంప. మళ్ళీ జన్మకు కావాల్సినటువంటి పదార్థాన్ని, ఆ ముడి సరుకును తయారు చేసేస్తుంది లోపల. నమ్మకం అన్నమాట. అది సూక్ష్మాతి సూక్ష్మంగా జరిగిపోతుంది. అంతరేంద్రియాల్లో జరిగిపోతుంది. అది బాహ్యేంద్రియాలు మాట్లాడేవి కానీ, చూసేవి కానీ, ప్రవర్తన కానీ మంచిగానే ఉండొచ్చు. కానీ వాడి అంతరంతరాల్లో ఏ రకమైన జ్ఞానంగా ఉన్నాడనేది వాడికే గ్రహించుకోవాలి. వాడు గ్రహించుకుంటేనే దాన్ని సమూలంగా తీసేసుకోగలడు. అందుకే నిశ్శేషంగా సమూలంగా తొలగిపోవాలని భావము. ఇక్కడ నివృత్త అని చెప్పక వినివృత్త అని చెప్పడం వల్ల అది వినివృత్త అంటే పూర్తిగా తీసేసుకోవాలి. చూడండి, దాని తాలూకు ఏ కొద్దిగా ఉన్నప్పటికీ మళ్ళీ జన్మకి లోనైపోతుంది. జన్మకు కావాల్సినంత తయారు చేసేస్తుంది. అందుకని నిరంతరం సమాధిలో ఉంటున్నాం అనుకోండి, ఆ సమాధి శక్తి వల్ల, ఆ ఏకాగ్రత వల్ల ఇక్కడ వీటి యందు ఆ జ్ఞాన శక్తి వల్ల ఇవన్నీ వాసనలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటివి అని చెప్తున్నాను చూడండి, అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే ఆ ఏకాగ్రతలో ఉంటున్నాడో, విషయ దృష్టి లేకుండా మనసు పరమాత్మ స్థితమై ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ అను ఈ శ్లోక పాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది. ఏలయనినా ఆధ్యాత్మిక సాధన సర్వస్వమంతము మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా పద్మక్క. ఈ 2 పదముల్లోనే ఇమిడి ఉన్నది. మొదటిది తత్వజ్ఞానము, అధ్యాత్మ నిత్య. రెండవది వాసనాక్షయము, వినివృత్తి కామ. మొదటిది దృక్స్వరూప స్థితి, రెండవది దృశ్య రాహిత్యము. ఈ రెండిటిని సాధకుడు ఏకకాలములో అభ్యసించుచూ రావాలని శాస్త్రములు ఉద్ఘోషించుతున్నవి. అది ఎప్పుడైతే వీడు ఆత్మస్థితి నందు
ఆ ఏకాగ్రతలో ఉంటున్నాడో అప్పుడు ఈ విషయాల యందు ఆసక్తి అనేది వాడికి తగ్గుతుంది. విషయాల యందు ఆసక్తి అంటే వాటి వల్ల ఏం ప్రమాదం జరుగుతుందో, ఏం నష్టపోతున్నామో అనేది వాడికి బాగా గ్రహింపుకు వస్తుంది. ఆ ఆత్మకి ఏమీ లేవు కదండి. ఆ భగవతత్వానికి ఏమున్నాయి? ఆ భగవంతుడికి ఏమీ లేవు. ఆయన నిరాకారుడు, ఆయనకి రూపం లేదు, ఏ వికారము లేదు, చావు లేదు, పుట్టుక లేదు, మంచి లేదు, చెడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. ఆయనకి ఏమీ లేవు కాబట్టి ఆ స్థితి నందు ఇవి ఏమీ కూడా గోచరం కావు. గోచరం అయితే వాటిని వీడు వాటితో కనెక్షన్ చేసుకుంటాడు. అసలు నేను రూపం లేనటువంటి వాడిని, పుట్టుక లేనటువంటి వాడిని, పుట్టుకున్నటువంటి వాడికి కదా ఇవన్నీ పుట్టడానికి అవకాశం ఉంది. పుట్టేవాడిని అంటే నమ్మకంలో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. నేను పుట్టని వాడిని అనేటువంటి జ్ఞానంగా ఉంది. ఇది అంతా కూడా నిజం కాదు అనేటువంటి ఏకకాలంలోనే ఈ రెండింటినీ వీడు, ఎందుకంటే రూపాయన గనక బొమ్మ బొరుసు ఒకే స్థితి నందు ఎలా ఉన్నాయో మనసు ఆ ఏకాగ్రతలో ఉండటమే కాకుండా ఆ మనసు విషయాల్లోకి రాకుండా కూడా వీడు చూసుకోవాలి. ఆ ఏకాగ్రతలో ఉండి అక్కడే స్థితమయ్యే విధంగా చూసుకోవాలి. అంటే విషయాల యందు పూర్తిగా నమ్మకం పోవాలి వాడికి. వాటి వల్ల ఏ నష్టం జరుగుతుందో బాగా గ్రహింపుకు రావాలి. అందుకే ఇంద్రియాలన్నిటినీ కూడా సంయమనం చెయ్యాలి. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ చూడకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అయిపోతుంది. అలాగే వీడికి ఏ విషయం అక్కడికి వచ్చినా వెంటనే అమ్మో దీనివల్ల నష్టపోతాం, అసలుకి ఇది లేదు, ఈ జగత్తే లేదు, ఈ శరీరమే లేదు, ఈ శరీరం ఉన్నదాన్ని నమ్మామా చచ్చామే, మళ్ళీ జన్మలే అనేటిది వాడు బాగా గ్రహిస్తాడనమాట. 6వది అమూఢత్వము అనగా అజ్ఞానము లేకుండుట. అజ్ఞానమును అవిద్యను దరిగి చేరనీయక జ్ఞానమందే సదా నిలుకడ కలిగి ఉండుట. అది అజ్ఞానం అనేది ఏ మాత్రం చేరనీయకుండా ఉండుట. చూడండి, ఎక్కడన్నా తడుంది అనుకోండి, తడిపోయేదాకా శుభ్రంగా దుడుస్తాం. అలాగే మా వస్త్రానికి ఎక్కడన్నా మరకలు ఉన్నాయనుకోండి, మరకపోయేదాకా శుభ్రం చేస్తునే వాడిని. సబ్బు పెట్టు, సర్ఫులు నానబెట్టు, బ్రష్ పెట్టు, ఎలా శుభ్రం చేస్తాం. అలాగే మానసికంగా ఆ మనసు ఈ మాలిన్యంతో కూడుకుని ఉంది. విషయవాసనలు అనే మాలిన్యంతో, అజ్ఞానం అంటే మాలిన్యంతో కూడుకుని ఉంది. మరి వీటినైతే అవి పెట్టి శుభ్రం చేయించండి. మరి ఇక్కడ అంటే మంత్రము, ఆ భగవన్నామాన్ని, ఏ నామైనా సరే రూపనామరహితమైన చైతన్యమైన దృష్టి కలిగి ఆ నామాన్ని వీడు చేస్తుంటే గనక ఆ నామ ప్రభావం వల్ల మనసేమో విషయాల వైపు పోకుండా ఉంటది. ఆ ఏకాగ్రత వల్లనేమో ఇంకాస్త పరమాత్మ యందు స్థిరత్వం వస్తుంది. ఆ జ్ఞానం నందు స్థితుడవుతాడనమాట. ఇది అంత తేలిక కాదు, కానీ అలా చేస్తేనే గాని వాడి అజ్ఞానం దగ్ధమవ్వదు. మోక్షమే ఈ ప్రకారముగా భగవానుడు తెలిపిన 6 సాధనలను చక్కగా అవలంబించువాడు పొందినట్టి మహత్తర ఫలితమేది? అవ్యయమగు మోక్షమే. ప్రపంచములోని పదవులన్నీ వ్యయములు, నాశవంతములు, క్షయిష్ణువులు. పరమాత్మ పదవి ఒక్కటే అవ్యయమైనది, శాశ్వతమైనది, తరుగులేనిది. కావున విఘ్నులెల్లరినూ అద్దాన్నే అన్వేషింపవలేను. అది మిగతా ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా నశించిపోయేటువంటివి. ఆ పదవులన్నీ కూడా కొంతకాలం ఉంటే పోయేటువంటిది. కానీ ఈ ఆత్మ పదవి అత్యున్నతమైనటువంటిది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే అమితానందం, అమృతము.
అది ఏమి తరిగేది కాదు. ఎంత కాలం నువ్వు ఆ స్థితిలో, శరీరానికి 100 ఏళ్ళు ఉన్నాయో 80 ఏళ్ళు ఉన్నాయో ఎన్ని ఏళ్ళు ఉన్నాయో తెలుసుకున్నప్పటి నుంచి నీ సాధనలో ఆత్మస్థితుడై ఉంటున్నప్పుడు ఎంత కాలం ఈ శరీరం ఉండాలని వచ్చింది, అంతకాలం ఉంటున్నప్పటికీ కాలంతో సంబంధం లేకుండా ఆ స్థితుడిగా ఉండడం అనేటిది, ఆత్మస్థితిగా ఉండడం అనేటిది ఎంత ఉన్నప్పటికీ అది తిరిగేది కాదు. ఏమండి, ఇంతమంది మహాత్ములు ఉన్నారు కదండి, అందరూ అనుభవాన్ని పొందారు కదండి, మళ్ళీ మనకు వస్తుందో రాదో అనే సందేహం లేదు. ఎందుకంటే ఇది అందరి సర్వజీవుల యొక్క స్వరూపం, అది సర్వ ప్రాణుల యొక్క స్వరూపం, అది వాడి యొక్క ధర్మం, అది వాడి స్వరూపాన్ని వాడు గ్రహించి ఆ స్వరూపంలో నిలబడేది వాడి యొక్క ధర్మం, అది స్వధర్మం. ఇవన్నీ కూడా పరధర్మాలు, నావి కానివన్నీ కూడా నా మీద వేసుకొని అది నేను ఇది నేను దీనికి ఒక పేరు పెట్టి వరుస పెట్టి దీని ఒక బాధ్యతని ఎన్నో కల్పించుకొని అవన్నీ మీద వేసుకొని అవన్నీ పరాయి ధర్మాలు. అవన్నీ వీడివి కాదు. వీడి ధర్మం ఏంటంటే స్వధర్మం, తానుగా ఉండటమే స్వధర్మం. తనవి కానివన్నీ మీద వేసుకొని ఎన్ని జన్మలు ఎత్తాడో, ఎన్ని అనుభవించాడో, ఎన్ని దుఃఖాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో. ఈ శరీరం వచ్చినప్పటి నుంచి వీడికి దుఃఖమే కదండి, కష్టమే కదండి. ఇక్కడ ఏం ఆనందం ఉంది వీడికి? ఆనందం ఉన్న దాని వల్లే ఉంది కానీ ఇక్కడ అంతా దుఃఖమే. ఇక్కడ కనిపించేటువంటి సంబంధ బాంధవ్యాలు, ప్రేమలు, పౌరుషాలు, ఇవన్నీ కూడా వీరికి జన్మలు కలిగించే విధంగానే ఉన్నాయి. అందుకే ఇవన్నీ కూడా దుఃఖములు, దుఃఖభూయిష్టమైనటువంటివి. వాటిలో ఉన్నటువంటి దోషాన్ని చూడాలి, దుఃఖ దోషానుదర్శనం. వాటిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, ఆ దోషాన్ని వీడు గ్రహించాలి. గ్రహిస్తే గాని దోష దర్శనం చేశారనుకోండి, వాటి యందు ఆసక్తి తగ్గుతుంది. దోష దర్శనం చేయలేదనుకోండి, వాటి మీదకే మనసు వెళ్ళిపోతుంటుంది. వాటి మీదకే మనసు వెళ్ళింది అనుకోండి, ఇంకా ఆత్మస్థితిలో ఎక్కడ ఉండగలదు? ఆ ఏకాగ్రతలు ఎక్కడ ఉన్నట్లు? ఇక్కడ ఏం కావాలి? నీ మానవ జన్మ వచ్చింది ఎందుకు? మళ్ళీ జన్మ రాకుండా చేసుకునేటువంటి మార్గం మా గురుదేవుడు మనకి తెలియజేశారు. ఇంకా ఏమైనప్పటికీ నేను ఇంకా రాకూడదు, నాకు శరీరం రాకూడదు, ఇంకా శరీరంలోకి నేను ప్రవేశించకూడదు, నాకు జన్మరాహిత్యం మోక్షమే కావాలి, ఇంకేమీ వద్దు. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఇవన్నీ కూడా యదృశ్యం తన్నస్యం, ఇవన్నీ నశించిపోయేటువంటివి, ఇవి శాశ్వతమైనవి కాదు అని ఎవడికి వాడు ఆ మనసు చెప్పేటువంటి విషయాలలోనికి వెళ్ళకండగా, వాటిని నమ్మకండగా, దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని ఆ మనసుకు ఎప్పుడైతే గ్రహింపచేస్తున్నామో ఆ మనసు పరమాత్మ ఆ భావన యందు స్థితిదై ఉంటుంది. ఆ భావన కాదు, భావాతీత స్థితి నందు కలిగి ఉండాలి. ముందర భావన చెయ్యాలి. భావన చేయకుండా భావాతీత స్థితికి వెళ్ళలేడనమాట. అందుకే జీవభావ భావితుడుగా ఉన్నటువంటి వాడు బ్రహ్మభావ భావితుడు కావాలి. ఇంకా ఆ స్థితిలో ఉన్న తర్వాత ఏ భావము లేదు. కావున విఘ్నులెల్లరూ అద్దాన్ని అన్వేషించవలయును. అది మోక్షం గురించే నిరంతరం ప్రయత్నం చేయాలి. ఆ మోక్ష స్థితిలోనే నిలిచిపోవాలి, దాని గురించే తెలుసుకోవాలి, అన్వేషించాలని చెప్పేసి పదే 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 చెప్తున్నారు. ఎందుకంటే జీవత్వం అనేటిది ఆగంతకం. అది ఏ క్షణం ఎలా వచ్చేస్తుందో చెప్పలేము. ఏ పరిస్థితి ఎప్పుడు మార్పు చెంది ఆ పరిస్థితిని బట్టి ఆ మనసు దాన్ని ఎలా నమ్ముతుందో చెప్పలేం. అందుకని ఆ మనసుకి ఎప్పుడు మనసును గమనిస్తూ మనసుని విషయంలోనికి వెళ్ళకుండా ఇదంతా కూడా అబద్ధం, ఇది నిజం కాదు, ఎంత ఆకర్షణీయంగా ఉన్న ఇదంతా నిజం కాదు. ఎందుకంటే ఈ ఇక్కడ కనిపించేవి, వినేటువంటివి ఇవన్నీ నిగూఢంగా వాసనలుగా ఉండి ఈ శరీరం పడిపోయినప్పుడు పువ్వులో ఉన్నటువంటి వాసన ఎలాగైతే వెళ్ళిపోతుందో, పువ్వు రాలిపోయేటప్పుడు అలాగే ఈ శరీరం రాలిపోయినప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఇంకో శరీరానికి తగినటువంటి పరిస్థితికి వెళ్ళడానికి అలా తీసుకువెళ్ళిపోతుంది.
ఇది సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి కనిపించే విధంగా లేదు. ఇప్పుడు పువ్వులో ఉన్నటువంటి సుగంధము అది విస్తరిస్తున్నప్పుడు ఏమన్నా తెలుస్తుంది, కంటికి ఏమన్నా కనిపిస్తుందండి? కనిపించట్లేదు. కానీ వీడికి వాసనగా చూస్తే గ్రహించే విధంగా ఉంది. కానీ అది అలా కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ శరీరం రావడానికి రెడీ అయిపోతుంది. ఆ శరీరం వచ్చిన తర్వాత గాని ఆ గురువుని చేరినప్పుడు గాని మళ్ళీ గ్రహించే విధంగా లేదు. మాట్లాడండి నాగలక్ష్మి. వాడికి తెలియకుండానే వాడి కర్మ వాడు చేసుకుంటున్నాడు. అంతేనండి. ఇప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి అవసరమైన కర్మ వాడి మనోబుద్ధులు తయారు చేసేస్తున్నాయి. అదే సూక్ష్మాతి సూక్ష్మంగా జరిగిపోతుంది. వాడు గ్రహించే విధంగా కూడా లేదు. అజ్ఞాని ఏం గ్రహిస్తాడు? అంతే, అజ్ఞాని గ్రహించలేడు. ఇప్పుడు జ్ఞానం అంటే తెలిసింది, మనసుని చూశాడు వాడు. అందుకని వాడు మనసు ఎట్టిపోతున్నదో చూసి, ఇదంతా నాకు నష్టం జరుగుతున్నదని లాక్కొని వచ్చి మళ్ళీ ఆత్మలో పెట్టుకోవడమో మంత్రం మీద పెట్టుకోవడమో చేసుకుంటున్నాడు. మామూలు వాడేముంది, వాడి వాసనల ప్రకారం వాడి మనసు వెళ్ళిపోయి కర్మ తయారు చేసుకుంటున్నాడు కదా. అంటే వాడికి తెలియకుండానే వాడు ఇంకో జన్మకు కావాల్సినవి ఇంకో జన్మలో అనుభవించాల్సిన కర్మ అంతా ఇక తయారు చేస్తున్నది. వాడు ఎందుకు తెలియకుండా జరుగుతుందంటే వాడి దృష్టి ఇటు లేదు. ఇటు పక్క ఉన్నట్లయితే గనక వాడి గ్రహిస్తాడు. ఇటు పక్క లేకపోయేటప్పటికీ వాడి గ్రహించే విధంగా లేదు అక్కడ. వాడి ఇంద్రియాలు వాడి మనస్సు ఏం చేస్తున్నాయి అంటే వాడిని అట్లాకి వెళ్ళిపోతున్నది. ఇంకొక కర్మ తయారవడానికి అవసరమైన పనులన్నీ చేయించేసింది వాడి చేత. ఇక రెడీ చేసేసుకున్నాడు. ఇంకో జన్మలో అనుభవించాల్సిన కర్మ అంతా తయారైపోయింది అక్కడ. అయిపోతూ ఉన్నది ప్రతి ఒక్క క్షణం జీవుడికి. అయితే అదేంటంటే గురువు గారు వచ్చి వాడి సమాధానుభవం కలిగి వాడెవడో వాడు తెలుసుకొని వాడి స్వరూపంలో వాడు నిలబడ్డవాడు దాన్ని చూసేవాడిగా ఉన్నాడు. ఓహో, దీని వల్ల నేను నష్టపోతున్నాను అని అర్థమయ్యి ఇంకా వాడి మనసుని వాడు ఏం చేసుకుంటున్నాడంటే స్థిరంగా పెట్టుకుంటున్నాడు. దీన్ని నమ్మనీయకుండా అక్కడ. దీన్ని మళ్ళీ నిప్పు ఎటువైపులా 4 వైపులా నిప్పే ఉందిరా, ఏడు తగిలినా గాని ప్రమాదం ఎప్పుడు చీరు ఉంటుంది. ఇప్పుడు మనం దీపావళి పండుగ దీపాల మధ్యకి వెళ్తున్నాము, ఒక సిల్క్ చీర కట్టుకున్నాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం అప్రమత్తంగా దీపాల మధ్యకి వెళ్ళినప్పుడు. అలాగే వాడి మనసును కూడా వాడు ఏం చేస్తాడంటే విషయ తాదాత్మ్యం చెందనీయకుండా చూసుకుంటాడు. ఇవన్నీ రూపనామాలు గాని వీడి కర్మ తయారవటానికే తప్పక ఇంకా దేనికి పనికి రావట్లే ఇక్కడ ఉండేవన్నీ. ఇవన్నీ రుణాలు బంధాలు వీడికి మళ్ళీ కొత్త కర్మ తీర్చే విధంగానే ఉన్నాయి. ప్రతి ఒక్క బంధము బంధుత్వం కూడా ఇక్కడ. ఎప్పుడు నమ్మితే మనకు అనవసరం అనుకుంటే ఏది లేదు. అంతా వీడి మనోకల్పితమేగా. అది ఎవరికి తెలుస్తుంది? ఇదే నిజంతో బతుకున్న వాళ్ళకి తెలియదు కదా. అందుకని కేవలం ఇక్కడ నోరు మెదపకుండా సాధన చేసుకుంటూ ఉంటే గాని ఈ ఆధ్యాత్మికత అనేది అర్థం కాదు. అర్థమైంది అనుభవంలోకి రాదు. వాడికి అనుభవంలోకి రావాలంటే గురువు చెప్పినట్లు వాడు నిరంతరం సాధన చేసుకుంటూ ఉంటేనే అనుభవం అయ్యేది. లేని వాడికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఇది అనుభవంలోకి రాదు. జన్మలు వస్తాయి. వీడు చేసిన దానికి అనుగుణంగా ఈశ్వరుడు వాడు చేసిన పనికి అనుకూలంగా ఏ జన్మ నిర్ణయించాడో తెలియదు, అది వస్తుంది. కానీ జ్ఞానం కలగదు. కలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ వాడి మనసు దీని వైపు లేదుగా. కేవలం వాడి స్వప్రయత్నం మీద, వాడి సాధన మీద, వాడి సద్గుణాల మీదే ఆధారపడింది. తిరిగి మనిషి జన్మ కూడా వస్తుంది రాదు అనేది కూడా. అది వాళ్ళు చెప్పారు కదా, సద్గుణాలు ఉండాలి అని చెప్పారు, క్రమశిక్షణ ఉండాలి. కేవలం వీడి స్వప్రయత్నం, భగవంతుడు వింటాం, మహాత్ములు చెప్పిన వింటము, భగవద్గీత ఏం చెప్పిందో వింటము, ఇట్లా నడుచుకుంటూ పోగలిగితే అప్పుడు అయితే ఇదేంటంటే మనం ఎవరికి బలవంతంగా ఇంజెక్ట్ చేసేది కాదు. ఒకవేళ చెప్పినా రాదు.
వాడికి వాడు కూర్చొని వాడు ఆలోచించుకోవాలి. వైరాగ్యం అనేది ఇంపార్టెంట్. ప్రతి దాని మీద వాడు దోషదర్శనం చేయాల్సిందే జ్ఞానంగా నిలబడాలంటే. ఆ దోషదర్శనం వల్ల ప్రతి దాని పట్ల వాడికి విరక్తి భావన కలిగి, అమ్మో దీంట్లో సుఖం లేదు, మళ్ళీ వస్తే శరీరంలోకి వస్తే కష్టమే నష్టమే అని వాడు గుర్తించి వాడు రాకుండా చేసుకోవాలి. బయటికి చెప్పేది కాదు, అంతర్గతంగా జరిగే ప్రయాణం అంటే. వాడు గుర్తించొద్దు, ప్రతి దాంట్లో దోష దర్శనం చేయాలి కదా, రేషణ ధనేషణ పుత్రేషణ. మరి ఇంత సంసారాలు తెచ్చుకున్నాడు, ఒక్కొక్కడు వాడు మనం కల్పితం చేత నిజం అనుకుంటున్నాడు, వాటిలో ఇదే నిజం అనుకొని జీవిస్తున్నాడు కమలమ్మ గారు చెప్పినట్టు. మరి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సన్యాసులు సాధువులు ఉన్నారంటే వాడు బుద్ధి ఎరిగినప్పటి నుంచి వాడు కొంపల్లో నుంచి వెళ్ళిపోయి అందరికి దూరంగా బతుకుతున్నారు. దూరంగా బతికి కేవలం సాధన ఇక్కడే ఇది నడి సముద్రంలో ఉండి అలా ఈత కొట్టడం లేదు. ఒకడు వస్తాడు, ఒక రాయి వేసిపోతాడు. మరి వీటన్నిటిని కూడా ఇది చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఒక వంతు సాధన చేస్తే మనం 4 వంతులు సాధన చేయాలి. మా ఆ మనసు కదలకుండా నమ్మకుండా చూసుకోవాలిగా మరి ప్రతి క్షణం. ఇంత సంసారంలో ఉంది, ఈ శరీరంతో ఈ పనులన్నీ చేయిస్తూ పొదుగుకులు లేచిన మొదలు మీరు ఇక్కడికి సంబంధించిన పనులేగా చేస్తారు. వాటిలేముంది, పొదుగుకులు లేచిన మొదలు ధ్యానము తపస్సు నిష్ట, అదే పుస్తకాలు చదువుకోవడం. వీడికి ఎక్కడ అవుతుంది, లేచిన మొదలు ఏం వండుతున్నావా, ఏం టిఫిన్ చేయాలా, ఏం కూర చేయాలా, ఏం పప్పు చేయాలి, ఇవే అయిపోయి. మరి ఎంత సాధన చేయాలి అంటే చూస్తున్నాం మాట. వాడికి 4 గంటలు వీడి కష్టపడాల్సిందే. మరి ఇక్కడ తెలుసుకోగలిగితే మరి మనకు అన్నిట్లో ఇంకిపోయింది కదా, ప్రతి ఒక్క బంధంతో నన్నింది ఉడేసేస్తుంది. ఆ ముడిని తీసేయాలంటే వీడికి ఎంత సాహసం ఉండాలి మానసిక. అందుకని ఏంటంటే అట్లా నిలుసుకోకూడదు, తీవ్రంగా ప్రయత్నం చేస్తే గానీ దీనిలో నుంచి బయటపడలేడు. వాళ్ళు ఏంటంటే దేశం మొదలు అదే పని పెట్టారు వాళ్ళకి. ఇంకా పొద్దుగు భగవంతుడితోటే కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఆ మనసులో. అసలు ఓ మంత్రం చేస్తారు, ఒక జపం చేస్తారు, ఒక ఆరాధన చేస్తారు, మళ్ళీ అవే వింటారు, అవే చదువుతారు, మళ్ళీ ఆ సంబంధికులతో ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఇదే వాళ్ళకి వేరేది లేదు. అందువల్ల తొందరగా బయటపడిపోతారు వారు. నదిలో తక్కువ ముసళ్ళు ఉండి ఎదటానికి మొత్తం ముసళ్ళు ఉండి ఎదటానికి ఎంతో తేడా ఉంది. ఈట బాగా వచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు పోమంటే ఇప్పుడు ఎట్ట పోతే నువ్వు తీసుకొచ్చుకోండి వెళ్ళి ఏ జన్మలోనూ మన సంకల్పాలే కదా. ఎక్కడికి పోయి బతుకుతాడు, ఇక్కడే ఉండి చేర్చుకోవాలి. ఇక్కడే ఉండి చేర్చుకోవాలంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. మరి సంసారంలో ఉన్నవాడు బయటపడ్డా అంటే గ్యారంటీగా బయటపడతాడు. కానీ ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఎక్కువ వైరాగ్యం కావాలి. అన్నీ మనకి ఆకర్షణలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికి పోతాడు, చచ్చే వరకు ఈ సంసారంలో ఈ బంధాల మధ్య, ఈ బంధుత్వాల మధ్య ఉండాలి. ఏది మనసులో అంటుకోకూడదు. ఎంతమంది చుట్టాలు, బంధువులు, స్నేహితులు లేచిన మొదలు వీడికి కుటుంబులు ప్రపంచంతోటేగా సాన్నిహిత్యం వీడికి. ఎక్కువ ప్రయత్నం మీద బయటపడగారు. తక్కువ ప్రయత్నం కాదు సంసారాల్లో ఉండేవాడు. రకరకాల మనుషులు, రకరకాల వాసనలు, రకరకాల గుణాలు ఇక్కడ ఎన్నో. రెండికి సహించాలి. శబరమాది షట్క సంపత్తి అంటే ఎవరి వాడికి రైట్గానే ఉంటుంది. పాఠం వినటం వేరు, పాఠం చెప్పటం వేరు, అనుభవంగా ఉండటం వేరు, ఆచరణలో ఉంటుంది.
ఈ 4 స్టేజ్లుగా ఉంది. ఇది కూడా వింటం వేరు, చెప్పటం వేరు, ఆచరించడం వేరు, మళ్ళీ అనుభవంగా ఉండటం వేరు. ఏకాంతం కన్నా డిస్టర్బెన్సే ఎక్కువ ఉంది ఇక్కడ. ఎవరిని మెప్పించలేము, ఎవరిని తృప్తిపరచలేము ఈ ప్రపంచం. ఎవరిని ఆనందింపజేయలేము. అన్ని పనులు చేయాలి. మరి ఇక్కడ అందరినీ మెప్పించే విధంగా చేయాలి. పోనీ నువ్వు చచ్చిపోతున్నావు, వీటి కోసం ఎవరైనా తృప్తి పడుతున్నాడా? ఏముండదు. అది పెద్దవాళ్ళు చెబుతారు, కంచిగొండు సేవ అంటారు. అంటే ఏముండదు అక్కడ, ఏ ఫలితం ఉండదు. ఇవే అంటారు. ఎన్నో మెప్పించాలని ఆరాటపడుతుంది మన మనసు తెలియదు. ఈ ప్రపంచంలో నీ ప్రాణాలు పోయినా నిన్నెవడు తృప్తిపడతాడు? నువ్వు తృప్తిపడతలేవు. ఏ విధంగానూ మెప్పించలేవు, ఏ విధంగానూ తృప్తిపడతాడు. ఎప్పుడన్నా ఆలోచించుకున్నాము మనం? మన మనసు ఆలోచించనిచ్చింది అంతవరకు. ఇంతకంటే వైరాగ్యం తెచ్చుకుంటే అందుకని ఏంటంటే నిలబడి నిరంతరం నీ మనసుకి పని. ఇక్కడ జ్ఞానం అంటే ఏదో కాదు, అది గుర్తించాలి. అది గుర్తిస్తే దేనికోసం? వైరాగ్యం పెంపొందితే గాని జ్ఞానంలో స్థిరపడలేడు. జ్ఞానంలో స్థిరపడితే గాని రేపు పొద్దున శరీరం వదిలేటప్పుడు విదేహ కైవల్యం ఉండాలంటే మరి నీకు అక్షర దేని మీద గురువు గారు చెప్పారు, అన్ని ఆశలు పూర్తి అయిపోవాలి. నీకు దేని మీద ఆశ ఉన్నా మళ్ళీ వస్తుంది. దేని మీద ప్రేమ ఉన్నా మోహం ఉన్నా మళ్ళీ కావాలి. ఇక్కడే ఉండాలి, వీటిని వాడుకోవాలి, వీటితో కలిసి ఉండాలి. కానీ వీటి మీద మొహం ఉండదు. అందుకని అక్కడ దోష దర్శనించి ఏదో అదే పాట విని హాయిగా ఉందని మనసు సమాధాన పరుచుకొని అది కాదు, అది సరిపోదు. అంటే సత్సంగం వినాలి, కానీ ఆ సత్సంగంలో చెప్పి మనం ఆచరణలోకి తెచ్చుకో తేవాలి. ప్రతి ఒక్కటి కూడా నిజంగా మోక్షం కావాలి అని. జన్మ కావాలంటే అసలు ప్రయత్నం ఎందుకు? మనం చేసే జన్మకే వచ్చేది. మళ్ళీ ఈ శరీరం పోయిందంటే ఇంకో శరీరం వస్తుంది. రాకుండా ఎక్కడ పోతుంది? ఎన్ని కోట్ల ముందు మా కళ్ళ ముందే కూర్చున్నారు. అయితే ఏంటంటే ఒకటి మానవ జన్మ జంక్షన్ గురువు గారు చెప్పేశారు. భగవద్గీత అది చెప్పింది, శాస్త్రాలన్నీ అది చెప్తుంది. నువ్వు చేసిన కర్మకు అనుగుణంగా నీకు ఏ జన్మ అది కూడా నీ సెలక్షన్. డబ్బులు నీ చేతిలో ఉన్నాయి, 10 షాపులు ఉన్నాయి, గొడ్డల షాపులు. నీకు నచ్చిన షాపులోకి జ్వరపడుతున్నావు, నీకు నచ్చిన చీరసి తీసుకుంటున్నావు. అలాగే ఈశ్వరుడు నీకు ఇంద్రియాలు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు. ఇక్కడికి ఏది నీకు నచ్చిందో అది చేస్తున్నావు. దానికి తగిన శరీరం మటుకు ఆయన ఇస్తాడు. అది ఏ జన్మ అనేది మనిషి జన్మ వస్తుందని చెప్పలేము. వాడి గుణాలకు అనుగుణంగా చూస్తాడు ఆయన, దాన్ని బట్టి పారేస్తాడు మళ్ళీ ఏ జన్మ. అని మోక్షం కావాలంటేనే తీవ్రమైన ప్రయత్నం కావాలి. ఇక్కడ జన్మ కోసం ప్రయత్నం అక్కర్లేదు. నీకు తెలియకుండానే నీకు నచ్చకపోయినా నీ శరీరం ముసలిదైపోతున్నది, శక్తిహీనం అయిపోతున్నది, ఇంద్రియాలు శక్తిహీనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఎండగా ఎందుకు ఫీల్ అవుతున్నది ఈ శరీరం అంటే ముసలితనం వచ్చేసరికి శీతోష్ణాదులు భరించలేదు. అదివరకు అంత ఎండలు లేవా? అదివరకు ఇంకా ఎండలు ఉన్నాయి. అప్పుడు అంత బలగోలేదా, చదువుకోలేదా, అందరిలోకి పోయి ఆటలు ఆడుకోలేదా? చిన్నప్పుడు అప్పుడేమనుకోలేదే నువ్వు ఎండని. ఇప్పుడు ఎందుకు పడుకుంటున్నావు ఎండని? అంటే నీ శరీరం సనిగిలిపోతున్న శక్తి మార్పులు చేసే నీ శరీరం ఉంటది కాబట్టి
ఇదంతా నీ కష్టతరం కదా. గురుగారు హైదరాబాద్ లో ఎన్నేళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, మా ఇక్కడ చలి ఎక్కువే ఎండ ఎక్కువే, హైదరాబాద్ ఏమన్నా కొత్త, ఎన్నేళ్ళు నుంచి ఉన్నారు. శరీరం పాతదయ్యే కొద్ది వాతావరణాన్ని భరించలేకుండా ఉంది. అయినా ఓర్చుకోమంటున్నారు. ఆ బాధ చెప్పేది కాదు, ఓర్చుకోమంటున్నారు. నీ కళం నీకు కనపడేది నువ్వు మానసిక అప్లై చేసుకోవట్లేగా. ఇంత శరీరం అయిపోతున్న శరీరం ఉంటుందా? ఇది పోయిందంటే మళ్ళీ అది ఎక్కడ ఉంటుందా? పోయిన గాలి ఎక్కడో అక్కడ మళ్ళీ గొప్ప కావాలి కదా దానికి. దీనిలో నుంచి పోయిన వాసనలు, దీనిలో నుంచి పోయిన గాలి, ప్రాణవాయువు అదే కదా. మళ్ళీ ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి ఆ వాసనలు ఆ కర్మలు చేశాడు కదా మీరు. మరి మళ్ళీ అవెవడు అనుభవిస్తాడు? మీరు చేసినవన్నీ మంచి అనుభవించాలి, చెడు అనుభవించాలి కదా. అందుకని ఇంకో శరీరం కావాలి. అది వాడి పాప పుణ్యాలను బట్టి మరి సృష్టించేది భగవంతుడే అయితే 84 లక్షల జీవరాశుల్ని ఎందుకు ఆయన మరి ఒక్కోదానికి ఒక్కో ప్రాణాన్ని తీసుకెళ్లి పంచిలో పారేస్తున్నాడు, ఒక్కో ప్రాణాన్ని కుక్కలో పారేస్తున్నాడు, ఒక్కో దాన్ని మనిషిగా పారేస్తున్నాడు. ఆయనేగా ఇస్తున్నాడు. మరి మనం చదువుతున్నాం కదా, సర్వజీవ ప్రేరణ అది ఎవడు మరి అదే కదా. మరి ఆ ప్రేరశక్తి అదే కదా. మరి చెప్పాడుగా భగవద్గీతలో కూడా అంతా అదే కదా. నేనేను అన్నిటికీ నేనేను అని చెప్పాడు కదా ఆయన. మానవుడు స్వేచ్ఛాజీవి అని కూడా చెప్పాడు కదా. మానవుడు కడు స్వతంత్రుడు అని చెప్పాడు. కానీ నన్ను పట్టుకుంటే మళ్ళీ అసలు పోగొట్టి నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను, దానివల్ల వాడు మోక్షాన్ని పొందుతాడని కూడా ఆయనే చెప్పాడు. మరి ఇన్ని జీవరాశులకి మరి ఎవరు ప్రాణం ఆయనే మరి ఆధారం. ఎందుకు మరి అందరికి మంచి జన్మ పారేయచ్చుగా. ఎందుకని పొందులు, కుక్కలు, కోళ్ళు ఎన్ని చూస్తారు, పక్షులు ఎగిరేవి, పాకేవి చూస్తున్నారు. అండజాలు, ఉద్భిజాలు, పేదజాలు, చెమట నుంచి పుట్టేవి, గుడ్డు నుంచి పుట్టేవి. మరి ఇన్ని రకాలు ఎందుకు పెట్టాడంటే ఆ జీవుడు పాప పుణ్యాలు. అదే గురువు గారు చెప్పారు మన పాటలు. ఏ చుట్టూ పుట్ట అని ఆయనే మరి అక్కడ బారేసాడు అనుకో, ఏం చేస్తావు నువ్వేంది? మొన్న సావని ఏం చేయగలరు? ఏ కుక్కలోనో బారేసాడు అనుకో, అది ఆహారం ఎత్తుకోవడం లేదా ఏ పందిలోనో బారేసాడు అనుకో, అప్పుడు ఎక్కడ గురిగిపోతావు? ఎక్కడ రామనామం చేస్తావు? ఎక్కడ వింటావు? ఎక్కడ సత్సంగం వింటావు? అక్కడ నీకు అవకాశం ఏది? అది కూడా చెప్పారు గురుగారు. అవి వాటికి ఎక్కడ ఉంది? వాటికి బుద్ధి పెరగదు కదా. అవి కొట్టుకోవటం, ఆహారాన్ని అంటాం, మేతా పొంది చేయటం వాటికి తెలిసినంత వరకు. బుద్ధి ఎదుగుదల లేదు కదా. అన్ని మనకే తెచ్చి మన కళ్ళ ముందు మనం అప్లై చేసుకోవడమేగా. మరి జ్ఞానం అంటే మా పుస్తకాలన్నీ మనకి ఎక్కడికి రావాలి? ఇది సింపుల్ లాజిక్ అని ముందు కనిపిస్తున్నది. దీన్ని బట్టి నేను మార్చుకుంటే ఏం మారదు, అయినా మారాడు వాడు. మనం పక్క వాళ్ళని నమ్మిస్తాం చేస్తాం అన్నీ మనం. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిని అని చెప్పింది శాస్త్రం కూడా. ఈ బుద్ధిని బట్టి ఈ పొద్దు నీ కర్మ నిర్ణయం అవుతుంది కదా ఆయన అని చెప్పాడు. యద్భావం తద్భవతి అని కూడా చెప్పారు. అందుకే దాన్ని ఆయన ఏం చెప్పాడు, నిష్కామంగా కనుక నన్ను ఎవడైతే పూజిస్తాడో, మొత్తం భగవద్గీత రోజు మనం చెప్పుకోవడం, నిష్కామంగా ఎవడైతే పూజిస్తాడో కోరికలు లేకుండా, వాడికి నేను చిత్తశుద్ధి కలిగించి ఆ చిత్తశుద్ధి ద్వారా బుద్ధి యోగాన్ని ఇస్తాను అన్నాడు. దానివల్ల వాడు ముక్తి పొందుతాడు బుద్ధి యోగం వల్ల.
సమాజంలో ఉండటం అంటే ఏమంటే సూక్ష్మమైపోతుంది. విస్తృతంగా ఉండేటువంటి ఆ బుద్ధి ఇదిగా ఉండేటువంటిది ఆ మనసు సూక్ష్మాతి సూక్ష్మంగా సంకోచ వ్యాకోచాలు లేకుండా ఇంకా అక్కడ నిలబడిపోతుంది. అది స్థిరంగా నిలబడుతుంది. గాలి లేని చోట దీపం పెట్టినట్టు అని చెప్పారు. అది అలా నిలబడాలి అంటే అదే ఏకాగ్రత. అలా నిలబడాలంటే నువ్వు ఎంత ఆయనే మొక్కు. ఆయన తప్ప ఇంకో వస్తువు లేదు. ఆయన్ని చరణ్ వేస్తే ఆయన అనుగ్రహించి పారేయాల్సింది. అది ఊకినే వస్తుంది వైరాగ్యం. కష్టాలు అందరికి వస్తాయి, వైరాగ్యం రాదు. మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నేను వైరాగ్యం ఉన్నారా? కాదు. అది ఈశ్వరుడి మీద భక్తి ఉన్న వాడికి ఈశ్వరుడు వాళ్ళ మీద కరుణతో ఇచ్చేటువంటి అనుగ్రహం అది, ఆ వైరాగ్యం. అమ్మవారితే కాదు సృష్టారు, కానీ ఏంది సృష్టించింది అన్నీ ఉన్నాయి ఇక్కడ. అనుభవించేవి ఇంద్రియాలతో అనుభవించేవన్నీ ఇక్కడ పెట్టింది మరి. కానీ వేటిని నువ్వు ఆకర్షించినా నీకు జన్మే. ఇవన్నీ వద్దమ్మా, నువ్వు ఒక్కదానివే కావాలని ఆ పాదాలు ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకి ఇస్తున్నది ఆ ముక్తి కాంతావు. మరి మోక్షం ఇచ్చేది, అవకాశం దారి చూపించేది ఆ తల్లి. మరి ఆయన దగ్గరికి చేర్చాల్సింది ఆమె పరీక్షలన్నీ జల్లెల్లో జల్లిచ్చినట్టు జల్లిస్తుంది. దరిద్రుడికి ఇంకా ఏం వ్యామోహం ఉందా లోపలని పరీక్ష పెట్టి ఏమి లేదని తెలుసుకున్నాకే ఆమె ఇస్తుంది మరి అవకాశం. పోటం అందరూ నెట్టుకుంటూ పిల్లలలో నెట్టుకుంటూ గుళ్ళలో పోతాం, టికెట్లు కొనుక్కొని బాహ్యంగా చూసి వస్తున్నాం దేవుణ్ణి. అది మంచిదే. దానికన్నా మంచిది ఏంటంటే అంతరంగంగా నువ్వు చూస్తే ఎప్పుడూ భగవంతుడితో వెళ్తుంటమే నిజమైన మంచి. అప్పుడు ఎప్పుడు నువ్వు అమ్మవారి దగ్గరే ఉంటావు. టికెట్తో పని లేదు, అప్పుడు మనుషులతో పని లేదు. ఎప్పుడు నీ అంతఃకరణాలు శుద్ధి అయితే ఎప్పుడు నువ్వు నిరంతరం నీ స్వరూపంలో నువ్వు నిలబడి ఉంటే అమ్మవారు నీ ఎంబడే ఉంటుంది, నీతోటే. ప్రతి వాడు పొందొచ్చుది, ఒకడు పొందాలని ఏం లేదు. ప్రతి వాడు దేవుడి అనుగ్రహం పొందడానికి అర్హుడే. కానీ దేని వల్ల పొందుతాడంటే భక్తి వల్ల, హృదయ శుద్ధి వల్ల, నిర్మలమైన అంతఃకరణ వల్ల. నాకు ఈశ్వరుడు తప్ప ఇంకో వస్తువు వద్దు అని కూర్చోటం వల్ల పొందుతాడు. రామకృష్ణ పరమహంస ఒక రోజు పోతే కింద పట్టి వెలిగింతను బట్టి ఏడ్చేవాడు. అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్లో ఒక రోజు అయిపోయింది, నేను నిన్ను చూడలేకపోయాను, నేను నిన్ను దర్శించలేకపోయాను, నిన్ను నేను పొందలేకపోయాను. అట్లాంటి ఆయన్ని పిచ్చోడని ముద్రేశారు ఈ సమాజం. మనం బాధపడుతున్నాం, భగవంతుడు కనపడలేదని ఏ రోజన్నా దిగిపోతాం. ఇంకా అది కాలేదు, ఇది కాలేదు, ఇక్కడ బాహ్యంగా ఉండేవేవి రాలేదని దిగులు పడుతున్నాం, దుఃఖానికి లోను. ఇక్కడ పనులు అవ్వట్లేదండి మా వాళ్ళకి మనకి తేడా అదే. అమ్మ కోసం ఏడ్చాడు ఆయన, మనం ఇక్కడ ఉండే వస్తువుల కోసం ఏడ్చాడు. ఇంకెందుకు రాదు మోక్షంలో? మోక్షం మీద ఆపేక్ష అనేది మోక్షం కావాలి మోక్షం కావాలని 100 సార్లు అనుకుంటే మోక్షం రాదు. అలా నువ్వు ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా వస్తుంది. నాకు ఈశ్వరుడు తప్ప ఇంకో వస్తువు వద్దు అనే ధోరణిస్తే నీ మోసుకుంటాను. పనులు చేయాలి, శరీరం ఉంది కాబట్టి అన్నీ చేయాల్సిందే, తప్పదు. ఎవరికి ఏ పని లభిస్తే అదన్నీ చేయాల్సింది. కానీ దృష్టి అక్కడ ఉండాలి. అదే కదా, ఒకరోజు జనక మహారాజు దగ్గరికి ఆయన పోయాడు. శుకుడు వేదాంతం నేర్చుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి పోతే
ఆయన చూసి ఏమనుకున్నాడు, అంతకుముందు ఒకసారి పోయి వెనక్కి వచ్చాడు, ఆయన ఏం చెబుతాడే నాకు జ్ఞానం. కానీ అప్పుడు శుకుడికి జ్ఞానం కూడా అర్థం అవ్వాలని ఒక నెత్తి మీద నీళ్ళకుండ పెట్టి రాజ్యం అంతా తిరిగిరా, రాజ్యంలో వింతలన్నీ చూసుకురా, కానీ నీళ్ళ పొట్టు కింద పడిందంటే నీకు ఉరి శిక్ష అన్నాడు, కాల్తీ చేస్తాను. ఆయన అంతా తిరిగి వచ్చాక అప్పుడు అడుగుతాడు, రాజ్యంలో వింతలన్నీ చూసావా అంటే, నేను ఎక్కడ చూశాను, నీళ్ళ పొట్టు కింద పడితే నాకు శిరచ్ఛేదం అని చెప్పారు కదా, అందుకని జాగ్రత్తగా కొండలో నీళ్ళు కింద పడకుండా వచ్చాను అంటాడు. అదేనైనా మరి నేను నిరంతరం సమాజంలో ఉండే ఈ రాజ్య వ్యవహారాలను చూస్తున్నానని చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆయన, ఎక్కడన్నా ఉండి ఏమన్నా చెయ్యి, ఈ శరీరం పూర్వజన్మ కర్మానుసారం వచ్చింది, ఒక్కో రోజు ఒక్కో చోట ఉంటుంది, తెలుసుంటుంది అది, కానీ నువ్వెక్కడున్నావో నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడన్నా ఉండని, నువ్వు అసలు వాడిగా ఉన్నావా లేకపోతే రెండో దాన్ని నవ్వుతున్నావా, అది ఎవరికై వాడు చూసుకోవాలి. ఇంకోటి మన మీదకి లైట్ వేస్తూ ఉంటుంది. నీ మనసు తృప్తిగా ఉందా అని అక్కడికి ఇక్కడికి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్టుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్టుంటుంది, మరి పక్కింటికి పోతే ఎట్టుంటుంది అనేది నీకే తెలుసు. మరి అసలు ఉన్నది ఒకటే, దానికి ఇదేమి ఇవన్నీ మనసు కల్పించబడింది. కల్పించుకున్నవన్నీ పోతే ఇంకొండేది అసలు వస్తాయి ఇక్కడ, ఆ కల్పితాలన్నీ పోతే. మరి అసలు వాడిగా ఉన్నావా లేవా? శరీరం అనేది రకరకాల చోట్లకి పోవచ్చు. ఇవాళ ఫంక్షన్ ఉంది, అక్కడికి పోతాం, రేపు ఇంకోటి ఉంది, ఇంకో చోటికి పోతాం. నువ్వు ఎక్కడ ఉన్నావు అది నీకే తెలియదు కదా. అది కొన్ని ఏళ్ళు అలా ఉంటే అప్పుడు వాడికి దూరం అయిపోతాడు, గట్టి పడిపోతాడు, ఇంకెక్కడికి పోయా ఏడుతున్నారు. అట్లాని మొదట్లో పోకూడదు, మన సాధనకి అంతరాయం కలుగుతుంది. నలుగురిలో పోతే వెరిగి గట్టి పడకుండా గిన్నె కనిపిస్తుంటే ఏమవుతుంది, ఇంతోడుకోదు. అలాగే మనసు కూడా ఏంటంటే 10 చోట్ల పోయిందంటే 10 విషయాలు మూసుకొస్తుంది. అవన్నీ వదిలించుకోవడం మళ్ళీ కష్టం, విచారణ టైం పట్టిపోతుంది, టైం వేస్ట్. అలా కాకుండా ముందు దొరపడాలి. అలా తరబడి కనీసం 12 సంవత్సరాల విజయప్రకాశానంద స్వామి వారిని ఏకాంతంగా ఉండి తపస్సు చేశారు మరి రమణ మహర్షి గారు. వాడు దృఢం అయిపోయాకే జనాల్లోకి పోయారు. జనాల్లోకి పోయినా 1,000 మందిలో పోయినా ఈ ఏకాగ్రత చెప్పి ఎదురుకొడుకోవాలి. అట్లా నేను ఉండగలిగానా లేదా నాకు నేనే పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వాడే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి కడుపు నిండిందో, ఎవరికి వెంతిగా ఉందో వాడికి తెలియపడవచ్చు. ఇది కూడా అంతే. అలవాటు అయిపోవాలి వాడి. చేయంగా కానీ ఇది క్రమంగా రావాల్సిందే. కానీ ఒక్కరోజు ఇది దూకదు. అది 5 జంపులు 4 జంపులు లేవు. దీనికి స్టెప్ బై స్టెప్ రావాల్సిందే ఎవరికైనా సరే. చేసుకుంటూ వెళ్ళిపోవడమే, నిరంతరం. లేకపోతే ఏముంది, మళ్ళీ జన్మ వచ్చిందంటే అల్లాడేదే, ఇంకేం ఆశ లేదు. అది కూడా మనకి తెలుస్తున్నదిగా. మనం అన్ని అర్థం చేసుకునే రీతిలోనే తయారైందిగా మనం అయింది. ఎవరి మనసుకి ఏముంటుందో ఆ ఊరికంతా ఊపిస్తుంటూ ధ్యానం ద్వారా ధ్యానం అంటే మళ్ళీ ఏం లేదు, మన స్వరూపంలో మనం ఆ స్వరూపం తెలిసే వరకు మంత్రం లేదు.
ఈశ్వరుడు ధర్మఫల ప్రదాత. ఇది కనీసం ఈ సాధన చేస్తూ మనం మంచిగా నడుచుకుంటూ పోతే జన్మలో జన్మరాహిత్యం కాకపోయినా మళ్ళీ మంచి జన్మ మానవ జన్మలో వస్తేగా మళ్ళీ గురువు దొరికి మనం సాధన చేసుకోవడానికి. అసలు భగవద్గీతలో మొత్తం చెప్పేశాడండి. అది ఒక్కసారి మనం క్షుణ్ణంగా చదువుకోగలిగితే చాలు. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే మనకి మేలు జరుగుతుందో అదే మనకి అర్థమవుతుంది. ఎలా నడుచుకుంటే మనం నష్టపోతాము అది కూడా చెప్పేశాడు. పెద్ద బాలకృష్ణ లాంటిది భగవద్గీత. మరి అన్నీ ఉన్నాయి దాంట్లో తెలుసుకోగలిగిన వాడు. దాని ప్రకారం రోజు కనీసం ఒక అధ్యాయం అన్నా చదువుకొని మనం ఇలా ఉండగలుగుతున్నాం. మన మనసు ఏంది ఎవరికి ఇంకోటికి షేర్ చేసుకోకర్లే. నా మైండ్ గురించి మీకు చెప్పుకోకర్లే, మీ మైండ్ గురించి నాకు చెప్పక్కర్లే. దానిలో చెప్పిన విధంగా మనం బ్రతకగలిగితే చాలు. ఎవరికి చెప్పాలి? ఎవరికేం చెప్పక్కర్లే. ఎవడిచ్చేది కాదు కదా మోక్షం అనేది. మనం మన అర్హతను బట్టి భగవంతుడు ఇవ్వాల్సిందే. రేపు పొద్దున్న ఇంట్లో నుంచి దాటిపోయామంటే వాడు శరీరంలో పోయాడో గురుగారు లాంటి మార్పులు తెలుస్తుంది, కానీ వాడు మోక్షాన్ని పోయాడు అనేది ఎవరు చేస్తాడు? కానీ అది వాళ్ళు చెప్పినట్లు మనం నడుచుకుంటే ఆ ఫలితం మనం పొందుతాము అనేది ఒక ప్రమాణం. రాజ్యాంగం ఉంది, దాంట్లో అన్ని పొందుపరిచారు. చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయారు. మరి దాని ప్రకారమే ఇక్కడ రాజ్యాంగం నడపాలి. మరి ఇక్కడ అన్ని శాసనాలు అమలు చేయటం కానీ, ఇక్కడ మనుషులు దీనికి శిక్షలు పట్టాలి కానీ అవన్నీ వీటిలో పుస్తకాలని పట్టాయి కదా. మరి ఇది కూడా అంతే. మరి భగవద్గీత కూడా మరి ఇలా నడిస్తే మానవుడు ఈ రకమైన ప్రయోజనం ఉంది, ఇలా నడిస్తే ఈ రకమైన ప్రయోజనం ఉంది అని చెప్పాడు కదా. 50 మార్కులు సంపాదిస్తే సదాచారమైన ఇళ్లలో పడేస్తాను అన్నాడు. 70 తెచ్చుకుంటే స్వామివారులుగా మఠాలకు వెళ్తారు, సన్యాసులు అయిపోతారు, పీఠాధిపతులు అయిపోతారు. 100 మార్కులు నువ్వు తెచ్చుకోగలిగితే మోక్షాన్ని ఇస్తానట్టు. అది తెచ్చుకోవాల్సింది నువ్వే. అది ఇది కూడా ఒక ప్రమాణమే. రాజ్యాంగం ఎట్టారు, రాజ్యం ఎలా పరిపాలించాలని ఇక్కడ పెట్టారో, దేశంలో ఈ రకంగా పరిపాలించాలని ఒక పుస్తకం ఎట్లా పొందుపరిచారు, అట్లాగే మనిషి జీవితం కూడా ఈ రకంగా నడిస్తే ఈ రకమైన ఫలితం ఉంది అని చెప్పాడు భగవద్గీతలో. మరి అలా నడవడానికి మన మనసుని మనం మొదలు చేసుకోవాలి. ఇంకో వచ్చి మన మనసులో గుండాన్ని పోగొట్టాడు. వాడికి ఏం పని? హోటల్కి పోయావు, అక్కడ అన్ని పెట్టున్నాయి పదార్థాలు బసేలలో. ఎవడికి నచ్చింది వాడేసుకొని అన్నదేం చేసి వస్తుంది. దానికి తగిన ఫలితం వాడే అనుభవిస్తున్నాడు కదా. బాగుందని అన్ని తినొచ్చాను, మధ్యాహ్నాన్ని 1 గంటకి మళ్ళీ 2 గ్యాస్ మాత్రమే కాదు, ఒకటో తాగాలి. అది వెనకుండా ఉంటే మరి అంతే. ఇది కూడా అంతే. అట్లోనే చెప్పాడు ఈశ్వరుడు మానవుడు కడు స్వతంత్రుడు అన్నాడు. ఏం చేసుకుంటావు? భజన చేసుకుంటావు, పూజ చేసుకుంటావు, నామం చేసుకుంటావు,
ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదని ఇంకో పనులు చేస్తున్నావు అనుకున్నావు కదా. భజన చేసిన ఫలితము నీ అకౌంట్ లో పడిపోయింది, అది నీకు తెలియకుండా నీ అకౌంట్ లో పడిపోయింది. ఇక్కడ ఏంది, ఎవరి కర్మ వాడే చేసుకుంటున్నాడు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నాడు. పెళ్లికి పోయినాము, మనం గిఫ్ట్ ఇచ్చాము వాళ్ళకి పాపం, ఏదో ఒకటి డబ్బులు. మళ్ళీ వాడి పాపం బయట నిలబడి మనం వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసారు మనకి. ఈశ్వరుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. అరే కర్మ కర్మ అనుకుంటున్నాము. మనం అనుకోవట్లే ఏ జన్మలో ఏం కర్మ చేశాము అనుకుంటున్నాం కదా నిరంతరం. ఏం చేయలేదండి, నేను తెచ్చే అపకారం చేయలేదండి, కానీ ఏ జన్మలో ఏం చేశాను అని మనమే అనుకుంటున్నాం. అదే రిటర్న్ గిఫ్ట్. మరి అది ఇప్పుడు మనకి తెలిసింది. మన జన్మకి మనమే కర్తను. ఇప్పుడు ఈ రకంగా సాధన చేసుకుంటూ దీన్నే తప్పించిపోయాను అనుకోండి, లేదు ఈ జన్మలో నాకు పూర్తి కాలేదు అనుకున్నాం, ఇదే మనం చూడొచ్చాను అనుకో, మళ్ళీ కొన్ని మనిషి జన్మ వస్తుంది, మళ్ళీ ఏదో గురువు దొరుకుతాడు, ఆ మిగతా సాధన పూర్తి అయిపోతుంది తదుపరి జన్మలో. అసలు ఈ జన్మలో నేను ఏ ప్రయత్నం చేయకుండా అదేదో నా వల్ల కాదము కష్టం అదే అని పక్కకి తప్పుకున్నాను అనుకోండి, మనసు ఇంద్రియాలు విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తాయి కదా. నేను ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోవాలి, ఎక్కడో శిఖరానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి దోచేస్తాయి కిందకి. మళ్ళీ ఏ జన్మలకు వస్తాయో మళ్ళీ కింద ఇంకా అందుకోవాలి. పశువు పక్షులు మరి ఎక్కడ పడేస్తాడో ఈశ్వరుడు. మరి చెప్పాడు కదా, ఇంద్రియాలు మనసు వల్లే వాడు అధోగతి పాలవుతున్నాడని. ఇంత చక్కగా చదివాము మనం. అన్నిటికీ నీ మనసే, ఒకటి హత్య చేసినా నీ మనసే, ఒకటి ఇంకోటి చేసినా మనసే. ఏదైనా ఈ అరిషడ్ వర్గాలని వాడుకోబట్టే అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం వల్లే అక్కడ జరుగుతున్న ఏ చెడ్డ పని జరిగినా, ధర్మానికి వ్యతిరేకంగా ఒకటి జరుగుతున్నది అని అది అరిషడ్ వర్గాల వల్లే. కామ క్రోధ లోపం మోహం కొంత మాత్రమే వల్లే జరుగుతుంది. ఈ 6 గుణాలు లింకప్ అయ్యే ఉన్నాయి ఏ పాప పని జరిగిన. గురువు గారు ఏం చెప్పారు, ఈ మంత్రం చేయటం వల్ల ఆ మనసు ఆ గుణాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. జైలు పోయి చూడండి, ఎంత ఎక్కువ మంది పాపం ఆవేశం వల్లే చంపిన ఉంటారు. వాటికి లోపల ఏమి ఉండదు, కానీ ఆ క్షణాన్ని ఆవేశంగా ఇది కాక, ఎందుకంటే దీన్ని నమ్మాడు వాడు. ఇదే నిర్వహిస్తున్నాడు పాపం, అంతం పొడిచి పారేశాడు అవతల వాడు. మనకి విచక్షణ ఉంది, వివేకం ఉంది. అందుకనే అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం తగ్గాలి, కూరలు తీసిన పాములు అవ్వాలి అంటే నువ్వు మంత్ర జపం చేయి. ఆ మంత్రం వల్ల అన్ని ఒక్కటప్పుటప్పుటప్పుటప్పుటి తప్పబడిపోవాలి. మనం కూడా పొడిచే అవసరం నలుగురు అయింది. మనం తిట్టేవాళ్ళు లేరా మన మీద, మనల్ని అన్ని రకాలుగా హింసించేవాళ్ళు లేరా, మనకి చంపటం రాదా. ఆ గుర్తుంటే వాడు మనసులో దూరి అది ఎప్పుడైనా పని చేయిస్తుందిగా, దాచుకొని ఉంటుందిగా. కానీ మనకి అర్థమైపోయింది, ఈ శరీరాన్ని ఇట్లాంటి పనులకు కాదు వాడుకోవాల్సింది, మళ్ళీ ఇంకో శరీరం రాకుండా చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ రాదు. వృధా చేసుకోకుండా వీడి జాగ్రత్త పడాలి, మళ్ళీ రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఎవరికి వాడు.
ప్రతి ఒక్క క్షణం ఏమరపాటు లేకుండా సాధన చేసుకోవాలి. అవునవును. ఎందుకంటే ఈ శరీరం కూడా మొన్న ఆయన చెప్పాడు విధుశేఖర భారతీస్వామి గారు, మన జుట్టు యమధర్మడా చేతిలో ఉంది, ఏ క్షణంలో అయినా ఆయన మన దగ్గరికి లాక్కుంటాడు. అంతే. అందుకని ఏంటంటే ప్రతి ఒక్క సెకండ్ కూడా వాల్యూ ఉంటాయి మనకి. అంతా వాడు దూదేకినట్టు ఏకటం అంటారు అన్నపూర్ణమ్మ గారు. అమ్మ చెప్పేవారండి, దూదేగినట్లుగా ఏకాలరా, అంతరంగంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచనని దూదేగినట్లుగా ఏకాలరా అని అమ్మ చెప్పేవారు. ప్రతి దాని పట్ల వాడు వైరాగ్యం కలిగి. అంతే మరి. అదే అంటే దూదేగినప్పుడు దాంట్లో నలగలన్నీ పోయినట్లుగా అలాగే వీడు విచారణ ఆత్మ నిష్టలో ఉంటున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుంటేనే గాని ఆ స్వచ్ఛత రాదు వాడికి, స్పష్టత, స్వచ్ఛత. కేవలం మంత్రం మీద ఆధారపడదు. అంతే. మంత్రము విచారణ. ఆలోచన వచ్చిందంటే విచారణ. అంతే. అవును. మళ్ళీ రాదు ఈ జన్మ. వాళ్ళు చెప్పారు 50 వస్తే యోగ భ్రష్టుడు సత్పురుషుల ఇళ్లలో గుర్తిస్తామని, సదాచారమైన ఇళ్లలో. అసలు భగవద్గీత ఒకటి క్షుణ్ణంగా చదువుకోగలిగితే సాధిస్తారు. అందుకే కదండి ఇప్పుడు భగవద్గీత అందరూ చదవాలి, అందరి ఇళ్లలో ఉండాలి, అందరూ తెలుసుకోవాలి, అదొక్క గ్రంథం చదువుకుంటే చాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. ధర్మ ప్రచారంలో భగవద్గీత బాగా ప్రాచుర్యం వస్తుంది కదా. దేనికంటే వాడి జీవితాన్ని వాడు దిద్దుకొని మోక్షం పొందేటువంటి స్థితి దాకా వాడు ప్రయాణం చేయాలంటే ఈ గ్రంథం ఒక్కటి చాలు. అన్ని వేదాల సారం, ఉపనిషత్తుల సారం, అన్నిటి యొక్క సారం అదే. అందుకని ఇది ఒక్కటి చదివితే చాలు. అదొక్కటి వాడు బాగా అధ్యయనం చేయగలిగి అట్లా మనసుని అయితే మనసుండి దాంట్లో చెప్పాడు, మీరు ఎక్కువ చేయక్కర్లేదు, ఏ చిన్న మంత్రమో పట్టుకోండి, ఆ మంత్రం ద్వారా పైకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అంతేగా. శిఖరానికి ఎదగాలనుకున్నవాడికి ఏ కొద్దిగా పోతుంది దొరికినా దాన్ని పట్టుకుని పైకి ఎగబాగుతాడు కదా. ఇప్పుడు ఎందుకంటే భగవత్ శక్తి అటువంటిది. ఇన్ని సాధనలు కాదు, ఒక్క మంత్రం పట్టుకోండి, ఆ మంత్రాన్ని లక్షలు చెయ్యండి. అంటే సాధనలు అన్ని రకాలు, ఒక్కొక్కటికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి ఏదైనా ఒక్కదాన్ని పట్టుకుని వాడు ప్రయాణం చేసినప్పుడే వాడికి తేలిక అవుతుంది. ఏదో ఒక తనకి ఏది ఇష్టమైతే అది ఆ మంత్రాన్ని పట్టుకొని వాడు చేస్తేనే ధరిస్తాడు. కాకపోతే ఏంటంటే కొన్ని మంత్రాలు ఒత్తులు, పొల్లులు, పెద్దవి, చిన్నవి ఉంటుంటాయి కాబట్టి రామ అనేటువంటి మంత్రం చాలా తేలికైనటువంటిది, అందరికీ పలకటానికి వీలయ్యేటువంటిది కాబట్టి తారక మంత్రం తరింపజేస్తుంది. తరింపజేసేటువంటిదే తారక మంత్రం చెప్పింది. తేలికగా ఉండాలి. దేనికంటే ఆ ఉచ్చారణలో వాడికి ఏమన్నా తప్పులు పోతే గనక వాడికి మంత్రసిద్ధి కాదు కదా, ఆ ఫలితం ఉండదు కదా. ఇది అనుకో తేలికగా ఉంటుంది, శ్రద్ధగా చేయగలదు. తప్పు పడకూడదు, కఠినంగా ఉండకూడదు. అవునవును. తేలికగా ఉంటే తేలికగా ఉచ్చరించగలుగుతాడు. అందుకని అందుకనే నిరంతరం అదే పని మీద ఉండాలి. అంటే శరీరం రకరకాల పనులకు వచ్చింది, అది పనుల కోసం వచ్చింది పాపం. కానీ మనసు
అభ్యాసం చేయించాలి దాని చేత. అది ఆయన చెప్పాడే ప్రహ్లాదుడు, పానీయం కుడుతున్నా ఆడుతున్నా ఏ పని చేస్తున్నా నామంతో ఆయన. అంతా బాగా పద్యాల్లో కూడా చెప్పారు సుభాష్ని. హరిహండి 2 అక్షరములు హరించను హరించని పాతకాలన్నింటినీ హరిస్తుందంట. అంత ముందు చదివేటప్పుడు మనకి పద్యాలన్నీ కూడా పాఠ్యాంశంగా వచ్చేయండి. అవును, మరి తెలుగు వాచకాల్లో ఇచ్చేవా? తెలుగు వాచకాల్లో వచ్చేవి సుమతి శతకాలు అవన్నీ కూడా. అది ఎంత మంచి నీతి వాక్యాలు. మరి ఆ హరి అనే 2 అక్షరాలు అన్ని పాతకాల్ని హరిస్తుంది. మరి మళ్ళీ భగవద్గీత చదువుతానండి రేపటి నుంచి. కాస్త విడిగా కూడా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పుస్తకమే హాయిగా తేలిగ్గా ఉంది చెప్పుకోవడానికి కూడా మనకి. అంతేగా, ఇప్పుడు అదేగా చదివింది గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం. ప్రతి అధ్యాయంలోనూ భక్తి గురించి, అన్ని త్రిగుణాల గురించి, వాటిని ఎలా విడిచిపెట్టాలో, ఎలా సంగమం కలిగి ఉండాలో. ఇది ఒకటి, ఈ మాయ అనేది భగవంతుడు సృజించింది. ఇది ఆ మాయను దాటాలి అంటే ఆయనే చెప్పాడు, మమ మాయ దురచ్చేయ అన్నాడు. అంటే ఏంది, నా చేతే సృజించబడింది ఇది. మరి దీన్ని దాటాలంటే నన్నే పట్టుకోవాలి. అంతే. ఇప్పుడు మాయను దాటడం చాలా కష్టము, కానీ నన్ను ఆశ్రయించినటువంటి వాడికి తేలికవుతుందని చెప్పాడు. దాంట్లో దుస్తరమైంది అన్నాడు, అంటే కష్టమైంది. కానీ ఏంది, ఆయన మీద ఎవరైతే భక్తిగా ఉంటారో వాళ్ళకే భక్తి యోగాన్ని ఇస్తానని చెప్పాడు, బుద్ధి యోగాన్ని ఇస్తానని చెప్పాడు, కేవలం ఆ భక్తి వల్ల. ఇప్పుడు మొన్న నేను 2 రోజుల క్రితం అన్నమయ్య సినిమా చూసాను. నేను చాలా సార్లు చూసాను. మళ్ళీ ప్రత్యేకంగా అప్పుడెప్పుడైనా పిల్లలు పెట్టి చూసుకుంటా. దాంట్లో అన్నమయ్య పల్లకి మోస్తాడు వెంకటేశ్వర స్వామి ఆయన పెళ్లి అయిన తర్వాత. అప్పుడు అడుగుతున్నావు పద్మావతి దేవి, ఏందయ్యా నువ్వు ఈ బ్రహ్మాండాన్నంతా నీ భుజస్కంధాల మీద మోసేవాడు, ఈయన పల్లకి మోస్తున్నావు అంటే అప్పుడు ఏం చెబుతాడు ఆయన, యశోదాదేవి భక్తికి ఉప్పొంగి నేను తన్నులు తిన్నాను, ఈ పాటలు ఇంత బాగా పాడుతున్నాడు ఈయన నా గురించి, ఈయనకి నేను పల్లకి మోయటం తప్పక నేనేం చేయగలను అంటాడు. అప్పుడు అడుగుతున్నావు అమ్మవారు, నీకు భక్తులు అంటే ఇంత ప్రేమ అంటే, అంత ప్రేమ అని చెప్తాడు. మరి ఆయన కరుణామయుడు కదా, కేవలం భక్తి సులభుడు. ఆయన భక్తికి తప్ప దేనికి లొంగడు భగవంతుడు. ఆయన మీద ప్రేమే, ప్రాపంచిక వస్తువుల మీద ఉండేటువంటి భక్తి వల్లే నాకు ఈ జ్ఞానం కలిగింది. నాది నాకు బాగా తెలుసు. ఎవరికైనా అంతేనండి. భగవంతుడిని నేను ఎంతగా నమ్మి విశ్వసించానో అందుకే నాకు ఆయన ఈ గురువుల్ని తెచ్చిచ్చాడు. మరి నేను ఎక్కువ ప్రయత్నం చేయకుండానే ఆ ఈశ్వరుడి కృప వల్లే తేలిగ్గా దొరికారు. మంత్రం ఇచ్చిన గురువు ఆమె గొప్ప, ఆమె జ్ఞానం చెప్పిన గురువు అసలు ఈమె సాక్షాత్ భగవంతుడే. అదంతా దీనికి మూలమైంది. ముందు ఏం చేసింది, మనసు భగవంతుడి పట్ల అనురక్తి కలిగి ఉన్నది, జిజ్ఞాస కలిగి ఉన్నది. అందువల్ల ఆయనే ఇచ్చాడు, లేకపోతే ఎట్టొస్తుంది నాకు. ఆయన నమ్మాం కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన పంపించాడు ఈ గురువుని. ఆయన వచ్చి డైరెక్ట్ గా చెప్పలేడు కదా ఈ జ్ఞానం అనేది. అక్కడ నేనా మీరా ఇంకోడా ఉపాధులు లేరు, ఎవరైనా పొందొచ్చు. అక్కడ కేవలం దానికి అవసరమైన వస్తువులు మన దగ్గర. ఇప్పుడు ఒక స్వీట్ చేయాలంటే మన ఇంట్లో
ఆ వస్తువులు ఉంటే ఎవరి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. భగవంతుణ్ణి భక్తి కనుకుంటే ఎవరైనా పొందొచ్చు అంతే. దానికి రూపాయి ఖర్చు లేదు, మీ మనసే. ప్రతి దాంట్లో భక్తిని పలకరించాడు. మరి అన్ని అధ్యాయాల్లో భక్తిని గురించి చెప్పాడు. భక్తిని వేరు చేయలేదు జ్ఞానాన్ని నుంచి. కన్నా పండు రాదు కదండి. పువ్వు లేని పండు ఎట్టొస్తుంది, పూత రాంది కాయ రాదు, కాయ రాంది పండు రాదు. మరి అన్ని ఒకదానికొకటి, ఒక దాంట్లోనే అన్ని ఉన్నాయి. మరి ఆ విత్తనంలోనే అన్ని ఉన్నాయి కదా. అంతే. ఆ భగవంతుడు అనే నమ్మకం అనే విత్తనంలోనే మొత్తం దాగి ఉన్నాయి. మరి మోక్షం అక్కడే ఉంది. నవవిధ భక్తులు చెప్పాడు మరి ఆ సాయిబాబా. మరి 9 రకాలుగా నన్ను పూజించమన్నాడు, సర్వస్వ శరణాగతి చేయమన్నాడు. మరి ఎవడైతే సర్వస్వ శరణాగతి చేశాడో వాడందరికీ ముక్తుడే. ఒక నాగలక్ష్మి, ఇంకో ఆమె, ఇంకో ఆమె. ఎక్కడక్కడ మనసు అలా చెయ్యడమే అది చేయాల్సిన పని. ఉపాధులు ఏముంది? అందరికీ అవయవాలు, అందరికీ కాకపోతే కాస్త చూసకులు, రంగులు మార్పు అంతేగాని, రూపాలు మార్పే గాని మనసు అట్లా సర్వస్వ శరణాగతి చెందితే ఎవడైనా మోక్షం పొందొచ్చు. నువ్వు ఒకటికే చెందింది కాదు. ఎవడు ప్రయత్నం చేస్తే వాడికి అల్లా ఫలితం ఉంది దీంట్లో. సరే సుభాష్, స్వస్తి చెప్పండి అన్న. సమస్త సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవం. అందరికీ నమస్కారం. జై గురు.